నిజాంపేట మండల కేంద్రంలో గురువారం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయ నిర్మాణ ప్రదేశంలో కన్యాస్వామి పంజా విజయ్ కుమార్ పద్మన కుమార్తె సంజన పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవాన్ని గురుస్వామి బజారు రంజిత్ గౌడ్ వీరమల్లు బాలకృష్ణ యాదవ్ గౌడ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప ఆలయ నిర్మాణం కోసం కంకణబద్దులం అవుతామన్నారు. కన్యాస్వామి పంజా విజయ్ కుమార్ సహకారంతో షెడ్డు నిర్మాణానికి ముందుకు రావడం శుభ పరిణామమని, వారికి వారి కుటుంబ సభ్యులకు అయ్యప్ప కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, అలాగే 10 మందితో మొదలైన అయ్యప్ప మాలాధరణ నేడు 50 మందికి స్వాముల మాలాధరణ రానున్న రోజుల్లో అయ్యప్ప స్వామి కృపతో ఆలయ నిర్మాణం చేపట్టి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించేలా ప్రతి ఒక్కరూ భక్తి పారవాశ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు లాయర్ జనార్దన్ రెడ్డి, నవీన్ రెడ్డి, దిశటి సిద్ధిరాములు, నాయని వెంకటేశం, రామచంద్రం, బాలరెడ్డి, వినోద్, భిక్షపతి గౌడ్, రమణ, ప్రణయ్ గౌడ్, ధనంజయ్, నరేష్ గౌడ్, తిరుపతి రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గోపి గౌడ్, మధు గౌడ్, గ్రామస్తులు పంజా మహేందర్, చల్మేటి నరేందర్, రెడ్డిశెట్టి రవీందర్, మౌరం రాజు, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో అడగగానే గురుస్వామి గారు ముందుకు వచ్చి ఒక 26 మంది స్వాములము భిక్షకు వస్తామనగానే స్వామి పాదం తొందరగా మాకు రెస్పాన్స్ ఇచ్చి, అది కూడా ఏదైతే దేవుడిని దేవాలయం నిర్మిద్దామని చెప్పి ఆ స్వామివారిని కొలుదిరుద్దామని చెప్పేసి ఏదైతే సంకల్పం తీసుకొని 3 సంవత్సరాల క్రితము ఇక్కడ భూమి పూజ చేసిండ్రో ఆ స్థలంలో వచ్చి ఈరోజు నిత్య అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం అనేది నిజంగా స్వామిపాదం, గురుస్వామికి పాదాభివందనం. నిజంగా కూడా ఆ సంకల్పం తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం వసతులు లేకపోయినప్పటికీ పెద్ద సంఖ్యలో ఇక్కడికి స్వాములు వచ్చి ఈ ప్రాంగణాన్ని ఆశీర్వదించడం అనేది నిజంగా ఆ అయ్యప్ప కృపనే. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది స్వాములు చాలా సమయం కేటాయించి భక్తి శ్రద్ధలతో స్వాములకు కూడా భోజన వసతి ఏర్పాటు చేయడం, బయట వాళ్ళు ఎవరినో వెతుక్కోవడం కాకుండా ఉన్నటువంటి స్వాములే మనసు పెట్టి ప్రేమతో అందరికి వంటలు చేసి పెట్టారు. నిన్న కూడా సాయంకాలం దాదాపుగా 4:30-5 గంటల వరకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నడిచిందని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ఇదే విధంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఇది ఒక మంచి ఆధ్యాత్మిక క్షేత్రంగా వెదజల్లాలని, అదేవిధంగా అందరికీ అయ్యప్ప భక్తులందరికీ, అయ్యప్ప స్వాములందరికీ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలని భావన కలిగే విధంగా ఈ క్షేత్రం వెదజల్లాలని చెప్పి అయ్యప్ప స్వామి దయా కరుణ కటాక్ష అందరి స్వాముల మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నిజాంపేట మండలంలో నిజంగా ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇంతమంది అయ్యప్ప స్వామి నుండి అయ్యప్ప స్వామి ఆలయం లేకపోవడం అనేది నిజంగా ఒక రకంగా లోటుగానే భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు అయ్యప్ప స్వాములంతా కూడా ఒక కంకణధారులే మరియు కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ ఒక అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నిర్మించాలని ఒక ఆశయం అయితే వాళ్ళు తీసుకున్నారు. ఖచ్చితంగా అది సాకారం కావాలని చెప్పేసి మరి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఆలయంలో పూజలు నిర్వహించుకొని అదేవిధంగా అక్కడనే అన్ని రకాల వసతులతో మరి ఈ ప్రాంతంలో ఈ ప్రాంగణం మరి విరాజిల్లాలని చెప్పి ఆశిస్తూ ఖచ్చితంగా అయ్యప్ప స్వామి దయ వాళ్ళకి ఎప్పటికి ఉంటుంది. ఖచ్చితంగా నిజంగా ఈరోజు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా ఈ మందిరం నిర్మాణం పూర్తయి ఇక్కడ స్వాములంతా కూడా ఒకే వేదికలో ఉండి ఒకే ప్రాంతంలో సన్నిధానం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునే విధంగా అయ్యప్ప స్వామి దయ వాళ్ళ పట్ల ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యాన్న ప్రసాద కార్యక్రమం ఈరోజు 4వ రోజు. దాతల సహకారంతో ముఖ్యంగా మా కన్యాస్వామి అయినటువంటి పంజా విజయ్ కుమార్ అన్నగారి సహకారంతో ఈరోజు అద్వితీయంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అన్నగారి సహాయంతో ఈరోజు అయ్యప్ప సేవా సమితి ఇక్కడ సన్నిధాన నిర్మాణం కోసం ఆయనే దాత అయి ఉంటానని అనడం చాలా సంతోషకరం. దీనికి అయ్యప్ప స్వామి యొక్క కృప ఎల్లవేళలా వారి కుటుంబానికి ఉండాలని, వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రదర్శించాలని, అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం సంకల్పం ఏదైతే ఉందో అది అయ్యప్ప స్వామి ఆశీస్సుతో ముందుకు వెళ్తూ మాకొక గట్టి నమ్మకం, గట్టి శక్తిని అయ్యప్ప స్వామి ప్రసాదించాలని మనస్ఫూర్తి అయ్యప్ప స్వామిని వేడుకుంటూ ఇక్కడ నిజాంపేట మండల కేంద్రంలోనే కాకుండా యావత్ అయ్యప్పలు ఈ దేవాలయానికి సహకరించి ఇదొక దైవభూమిగా మారేటట్టు అయ్యప్ప కృప ఉండాలని ఆ దేవదేవుని మరొకసారి ప్రార్థిస్తూ స్వామియే హరిహర సుతనే